ఏమైనా మనకు అదృష్టం ఉండాలి దేవుడి సన్నిధిలో నిద్ర లేవాలంటే. ఇది తిరుమల జర్నీలో ఫైనల్ పార్ట్. అండ్ ఆ నైట్ అయితే ఫుల్‌గా నిద్రపోయాం. ఇంకా మార్నింగ్ ఒక 10కి అలా లేచాం. లేచిన వెంటనే ఏదో తెలియని హ్యాపీనెస్. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే తిరుమలలో నైట్ స్టే చేసి మార్నింగ్ దేవుడి దగ్గర లేవాలంటే అది ఒక బ్లెస్సింగ్‌లా అనిపించింది. ఇంకా వెంటనే స్నానం చేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మాకు దర్శనం టైమింగ్ 3 గంటలకైతే ఇచ్చారు. ఇంకా సరే అని చెప్పి ముందు వరాహ స్వామివారిని దర్శించుకున్నాం. ఇంకా అక్కడే ముందున్న కృష్ణుని గుడికి కూడా వెళ్ళాం. ఆ తర్వాత వెంగబామలో భోజనం చేసుకున్నాం. ఇంకా అలా చూస్తూనే టైం 1:30 అయితే అయిపోయింది. క్యూ లైన్‌లోకైతే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్‌లో క్యూ చాలా ఖాళీగా ఉంది. దాన్ని చూసి 1 ఆర్ 2 అవర్స్‌లో దర్శనం అయిపోతుందిలే అనుకున్నాం. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక చాలా మందున్నారు. అక్కడే ఒక 1 అవర్ అలా ఆగిపోయాం. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కొంతసేపు తర్వాత షెడ్‌లో వేసేశారు. ఇంకా 3, 4 అవర్స్ గేట్ ఓపెన్ చేయరు అని చెప్పారు. ఇంకా అంతసేపు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక అన్న పరిచయమయ్యాడు. అండ్ మీరు నమ్మరు టైం ఎలా గడిచిందో అస్సలు తెలియలేదు. అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో వచ్చారు. మేము మా స్టోరీస్, కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడుతూనే టైం గడిచిపోయింది. ఆయనని, ఆ కాన్వర్జేషన్స్‌ని మేమెప్పటికీ మర్చిపోలేము. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్‌గా ఆ స్వామివారి దర్శనంకి వెళ్ళాం. ఎన్ని సార్లు వెళ్ళినా ఆ ఫీలింగ్ మాత్రం అలానే ఉంటుంది. ద్వారంలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని హ్యాపీనెస్. ఎన్నో కోరుకోవాలని వెళ్తాం. కానీ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఏం కోరుకోవాలో కూడా మర్చిపోయి ఆయన్ని చూస్తూనే ఉండిపోతాం. ఎందుకో తెలీదు. బట్ స్వామివారిని చూడగానే కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. అండ్ మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయిందా? సో ఫైనల్‌గా 8 అవర్స్ పట్టింది దర్శనానికి. కానీ చాలా బాగా అయింది. బయటకు వచ్చాక స్వామివారి రూపం కూడా క్లియర్‌గా గుర్తుండదు. ఏం చూసామో, ఎలా చూసామో కూడా తెలియదు. ఇదంతా ఆ స్వామివారి లీలనుకుంటా.